అభిరుచి మీ అభిరుచి. క్యాబేజ్ కోఫ్తా కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన క్యాబేజ్ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 20 గ్రాములు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఫస్ట్ డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టేద్దామా? ఆయిల్ చాలా అండి, ఇంకొంచెం సరిపోతుంది. ఫస్ట్ క్యాబేజీ వేసుకుందామండి. ఇప్పుడు శనగపిండి వేసుకుందామండి. కారం, సాల్ట్ వేస్తున్నానండి. కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. కొంచెం పసుపు అండి, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. నేనేమన్నా వాటరా? ఆయిల్ వేడెక్కే లోపు ఇందులో చేసి పెట్టేది. ఓకే ఓకే. ఈ క్యాబేజ్ కావాలంటే మనం సన్నగా తురిమేసి కూడా వేసుకోవచ్చు కదా, ఇలా పెద్దగా ముక్కల్లా కాకుండా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిందండి, వేసేసి ఇవి తీసేద్దామా? ఇంకా తీసే. ఓకే, సో ఇప్పుడు కర్రీ వేసుకుందాం. ఆయిల్ వేద్దాం. వేయండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేస్తున్నాం. ఓకే ఓకే. టమాటా పేస్ట్ వేసుకుందాం. ఓకే. ఇప్పుడు కారం వేసిద్దామండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొంచెం చూసుకొని. కాజు గసాలు కలిపేసి పేస్ట్ చేశారా? స్పూన్ పెరిగేద్దామండి. గరం మసాలా కూడా ఇప్పుడే వేసేస్తారా? ఇప్పుడే వేస్తాం. కొత్తిమీర, కోఫ్తాలా. ఓకే, 1 మినిట్ మూత పెడదామా? అయిపోయిందండి. సరిపోతుందా? సరిపోతుంది. ఇక్కడ ఏంటి, క్యాబేజ్ గార్డెన్ చేశారా? ఓకే, చూసారు కదండి, వేడివేడిగా క్యాబేజ్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. అభిరుచి